సొంత వ్యాపారం చాలా మందికి ఉండే కల. కాని ఆ కలను నిజం చేసుకోవాలంటే సరైన దారి తెలియక చాలామంది ఆగిపోతూ ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్లకోసమే మన ప్రభుత్వం ఒక సూపర్ ప్లాట్ఫామ్ని రెడీ చేసింది. ఈరోజు ఆ వ్యాపార కలను ఎలా నిజం చేసుకోవాలో వివరంగా చూద్దాం. ఓకే, మీ దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది. సూపర్. కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎవరి గైడెన్స్ తీసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్ చాలా మందికుంటుంది. నిజానికి సరైన స్కిల్స్, సపోర్ట్ లేకపోవడం వల్లే ఎన్నో బ్రిలియంట్ ఐడియాలు జస్ట్ ఆలోచనలుగానే మిగిలిపోతున్నాయి. ఇది నిజం. మరే ఒక ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీలో ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, వాటిని ఎలా దాటాలి? పదండి, ఫస్ట్ సెక్షన్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మన బిజినెస్ డ్రీమ్కి, సక్సెస్ఫుల్ వెంచర్కి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనకు 2 బ్రిడ్జ్లు కావాలి. మొదటిది నాలెడ్జ్, రెండవది సపోర్ట్. ఈ 2 లేనప్పుడే ఎంత మంచి ఐడియా అయినా సరే అక్కడే ఆగిపోతుంది. ఇదే చాలామంది కొత్త ఆంటర్‌ప్రెన్యూర్లు ఫేస్ చేస్తున్న అసలైన ప్రాబ్లం అన్నమాట. సరిగ్గా ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికే ప్రభుత్వం ఒక లాంచ్ ప్యాడ్ను మన ముందుకు తెచ్చింది. అదేంతో ఇప్పుడు చూసేద్దాం. దీని పేరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, షార్ట్గా చెప్పాలంటే ఈఎస్డిపి. దీన్ని మన ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని టార్గెట్ చాలా సింపుల్. మన దేశంలో వీలైనంత ఎక్కువ మందిని సొంత కాళ్లపై నిలబడేలా చేయాలి, వాళ్ళని సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్గా మార్చాలి. అయితే ఈ ప్రోగ్రాం మెయిన్గా ఏం చేస్తుంది? దీనికి 3 టార్గెట్సున్నాయి. 1. వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్లకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం. 2. వాళ్లకు కావలసిన బిజినెస్, టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం. ఇక 3, ఇది చాలా ముఖ్యం, యూత్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. అంటే జాబ్స్ వెతక్కడం కాదు, జాబ్స్ క్రియేట్ చేసేలా తయారు చేయడం. సరే, ఈ ఈఎస్డిపి ప్రోగ్రాం గురించి ఇంకాస్త లోతుగా చూద్దామా? అసలిందులో ఏముంటుంది? దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ ప్రోగ్రాంలో బాగా ఆకట్టుకునే విషయమేంటంటే దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం కొందరి కోసం కాదు. స్టూడెంట్స్, జాబ్ లేని యూత్, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారు, దివ్యాంగులు, ఇలా సమాజంలో దాదాపు అన్ని వర్గాల వారికి ఇది ఓపెన్. ఒక్క మాటలో చెప్పాలంటే బిజినెస్ చెయ్యాలనే ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప అవకాశం. ఇందులో 2 రకాల ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే వాళ్లకోసం బేసిక్ ట్రైనింగ్ ఉంది. ఇందులో బిజినెస్ ఫండమెంటల్స్, మార్కెట్ రీసెర్చ్, ప్లానింగ్ ఇలాంటివన్నీ కవర్ చేస్తారు. అలా కాదు, ఆల్రెడీ కొంత ఐడియా ఉంది, ఈకామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి స్పెసిఫిక్ సెక్టార్స్లోకి వెళ్లాలనుకుంటే వాళ్లకోసం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా ఉంది. ఇంకో విషయం, ఈ ట్రైనింగ్ క్వాలిటీ గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే దీన్ని ఐఐఎంలు, ఐఐటీలు, ఎన్ఐటీల లాంటి మన దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి కండక్ట్ చేస్తున్నారు. అంటే బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ల చేతుల్లో ఉన్నట్లే. మరి ట్రైనింగ్ కోసం ఎక్కడికో దూరం వెళ్లాలా? అస్సలు అవసరం లేదు. మన దగ్గరలో ఉండే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్సు, ఇలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ ట్రైనింగ్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. సో యాక్సెసిబిలిటీ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ట్రైనింగ్ అయిపోయింది. తర్వాతేంటి? ఒక ట్రైనీ ఒక కంపెనీ ఫౌండర్గా ఎలా మారతారు? అసలు ఈ ప్రోగ్రాం వల్ల వచ్చే రియల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రాంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఫ్రీ లేదా చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇక్కడ కేవలం పుస్తకాల్లో ఉండే థియరీ కాదు, రియల్ వరల్డ్లో ఉపయోగపడే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది, వాళ్ల గైడెన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు, మీలాంటి వాళ్లతో నెట్వర్క్ పెంచుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా బిజినెస్ జర్నీకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది. ఈ ప్రోగ్రాం వెనుకున్న అసలైన స్పిరిట్ ఈ ఒక్క మాటలో ఉంది: ఉద్యోగం కోసం వెతికేవాళ్లుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్లుగా మారండి. ఇది కేవలం బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి కాదు, ఇది ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి. అంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేశాక ఏం చేయొచ్చు? సొంతంగా స్టార్టప్ను లాంచ్ చేయొచ్చు, కంపెనీని ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్కి, బ్యాంక్ లోన్లకి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక ఐడియాని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చవచ్చు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? మరి అప్లై చేయడం ఎలా? డోంట్ వరీ, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అప్లై చేయడం చాలా ఈజీ. ఫస్ట్
ఎంఎస్ఎంఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ఈఎస్డిపి సెక్షన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అంతే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్స్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, సీట్లు కూడా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు అనుకుంటే అస్సలు లేట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి. సో స్వంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టడం ఎవరికైనా ఒక కల అయితే, ఈఎస్డిపి ప్రోగ్రాం ఆ కలను నిజం చేయడానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఇది ఒక ఐడియాకి స్కిల్స్ను, సపోర్ట్ను జోడించే ఒక